శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 31వ సర్గము. ఖరదూషణాదులు శ్రీరాముని చేతిలో హతులైన విషయమును అకంపనుడు రావణునకు తెలుపుట. అకంపనుని సూచనపై రావణుడు సీతాపహరణమునకై సంకల్పించుట. పిమ్మట అతడు మారీచుని సహాయమర్థించుట. మారీచుని వచనములకు మెత్తబడి దశకంఠుడు తిరిగి లంకకు చేరుట. త్వరమానస్తతో గత్వా జనస్థానాదకంపనః ప్రవిశ్య లంకాం వేగేన రావణం వాక్యమబ్రవీత్. రావణుని గూఢచారులలో ఒకడైన అకంపనుడు జనస్థానం నుండి త్వరగా బయలుదేరి ప్రత్యేక వార్తలతో మిగుల వేగముగా లంకకు చేరి రావణునితో ఇట్లనెను. జనస్థాన స్థితారాజన్ రాక్షసా బహవో హతాః ఖరశ్చ నిహతః సంఖ్యే కథంచి దహమాగతః. ఓ మహారాజా, జనస్థానమునందు యుద్ధమున కరునితో కూడా పెక్కుమంది 14,000 మంది రాక్షస యోధులు నిహతులైరి. నేను అతి కష్టము మీద చావుదప్పి కన్నులట్టబోయిన రీతిగా ఇక్కడకు జాగలిగి తిని. ఏవముక్తో దశగ్రీవః క్రుద్ధః సంరక్తలోచనః అకంపనమువాచేదం నిర్దహన్యవ చక్షుషా. అకంపనుడు ఇట్లు పలికిన వెంటనే దశగ్రీవుడు క్రుద్ధుడై కన్నులెర్రజేసెను. అతడు తన చూపులలో నిప్పులను గురిపించుచు ఆ గూఢచారితో ఇట్లు నుడివెను. కేనరమ్యం జనస్థానం హతం మమ పరాసునా కోహి సర్వేషు లోకేషు గతిం చాధిగమిష్యతి. నహిమే విప్రయం కృత్వా సఖ్యం మఘవతా సుఖం ప్రాప్తుం వైశ్రవణేనాపి న యమేన న విష్ణునా. మనోహరమైన నా జనస్థానమును ఎవడు హతమనర్చెనో వానికి ఇక నూకలు చెల్లినట్లే. అంతేకాదు వానికి ఏ లోకమునందునూ నిలువ నీడ లేకుండా చేసేదను. నాకు అప్రియమును వనర్చినవాడు ఇంద్రుడైనను కుబేరుడైనను యముడైనను కడకు విష్ణువే అయినను వానికి మనశ్శాంతి కలుగును. కాలస్య చాప్యహం కాలో దహేయమపి పావకం మృత్యుం మరణధర్మేణ సంయోజయితుముత్సహే. దహేయమపి సంక్రుద్ధః తేజసా ఆదిత్యపావకౌ వాతస్య తరసా వేగం నిహంతుం అహముత్సహే. నేను యమునకే యముడను, యముని కాలరాచెదను, అగ్నిని సైతము దహించి వేసెదను, మృత్యుదేవతను కూడా చావగొట్టెదను. నాకు కోపము వచ్చినచో నా తేజస్సుచే సూర్యాగ్నులను ఇద్దరినీ ఒక్కుమ్మడిగా భస్మమనర్చెదను.
నా పరాక్రమముతో వాయువు యొక్క వేగమును కూడా నిరోధింపగలను. తథా క్రుద్ధం దశగ్రీవం కృతాంజలి రకంపనః భయాత్ సందిగ్ధయా వాచ రావణం యాచతే భయం. ఆ విధముగా క్రుద్ధుడై ఇప్పులు గ్రక్కుచున్న దశగ్రీవునకు అకంపనుడు ప్రణవిల్లి భయముతో వణకుచు మాటలు తడబడుచుండగా దయజూడుము అనుచు అతనిని శరణు వేడెను. దశగ్రీవో అభయం తస్మై ప్రదదౌ రాక్షసాంవరః స విశ్రబ్దో అబ్రవీద్వాక్యం అసందిగ్ధం అకంపనః. రాక్షసేశ్వరుడైన రావణుడు అకంపనునకు అభయమిచ్చెను. అంతటా అతడు మనసు కుదుటబడిన వాడై ఆ ప్రభువుతో స్పష్టముగా ఇట్లు నుడివెను. పుత్రో దశరథస్యాస్తి సింహ సంహ ననో యువ రామో నామ వృషస్కంధో వృత్తాయతమహాభుజః వీరః పృథుయాయశాః శ్రీమాన్ అతుల్య బలవిక్రమః హతం తేన జనస్థానం ఖరశ్చ సహదూషణః. కోసల ప్రభు అయిన దశరథుని కుమారుడు శ్రీరాముడు. అతను యువకుడు, చక్కని అంగసౌష్టము కలిగిన సుందరుడు, వృషభమునకు వలె బలిష్టమైన మూపు గలవాడు, గుండ్రనై నునుపుదేలియున్న భుజములు గలవాడు. అతడు మహావీరుడు, సాటిలేని బలపరాక్రమములు గలవాడు, సర్వ శుభలక్షణములతో వాసికెక్కినవాడు. అతడే ఖర దూషణాదులతో సహా మన జనస్థాన యోధులను అందరినీ హతమనర్చెను. అకంపన వచశ్రుత్వా రావణో రాక్షసాధిపః నాగేంద్ర ఇవ నిశ్వస్య వచనం చేదమబ్రవీత్. రాక్షసరాజైన రావణుడు అకంపనుని పలుకులను విని మహాసర్పము వలె బుసలు కొట్టుచు అతనితో ఇట్లు వచించెను. స సురేంద్రేణ సంయుక్తో రామః సర్వామరైః సహ ఉపయాతో జనస్థానం బ్రూహి కచ్చిత కంపన. ఓ అకంపన, అతడు మన జనస్థానమునకు ఇంద్రాది సమస్త దేవతల సహాయముతో వచ్చినాడా తెలుపుము. లేనిచో అతనికి ఇంతటి సామర్థ్యం ఎక్కడిది? రావణస్య పునర్వాక్యం నిశమ్య తదకంపనః ఆచచక్షే బలం తస్య విక్రమం చ మహాత్మనః. రావణుడు మరలా పలికిన మాటలను వినిన పిమ్మట అకంపనుడు మహాత్ముడైన శ్రీరాముని యొక్క బలపరాక్రమములను గూర్చి వివరింపదొడంగెను. రామో నామ మహాతేజాః శ్రేష్ఠః సర్వధనుష్మతాం దివ్యాస్త్ర గుణసంపన్నః పురందరసమో యుధి. శ్రీరాముడు గొప్ప తేజస్వి, ధనుర్ధారులలో శ్రేష్ఠుడు. అతని అస్త్రములు దివ్యములైనవి. అతడు చక్కని గుణసంపద గలవాడు. రణరంగమున పరాక్రమించుటలో విష్ణుతుల్యుడు. కౌశలమున తిరుగులేనివాడు. తస్యానురూపో బలవాన్ రక్తాక్షో దుందుభిస్వనః కనీయాన్ లక్ష్మణో నామ భ్రాత శశినిభాననః స తేన సహ సంయుక్తః పావకేనానిలో యథా శ్రీమాన్ రాజవరస్తేన జనస్థానం నిపాతితం నైవదేవా మహాత్మానో నాత్ర కార్యా విచారణ సరారామేణ తూత్సృష్టాః రుక్మపుంఖా పతత్రిణః సర్పాః పంచాననా భూత్వా భక్షయంతి స్మ రాక్షసాన్ ఏన చ గచ్చంతి రాక్షసా భయకర్షితాః తేన తేన స్మ పశ్యంతి రామమేవాగ్రత స్థితం ఇత్థం వినాశితం తేన జనస్థానం తవానఘా. లక్ష్మణుడు అను పేరు గల అతని తమ్ముడు అన్ని విధములుగా అతనికి దీటైనవాడు, మిక్కిలి బలశాలి, కన్నులలో ఎర్రని జీరలు గలవాడు. అతని కంఠస్వరము దుందుభిధ్వని వలె గంభీరమైనది, చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖకాంతి గలవాడు. అగ్నికి వాయువు వలె అతడు రాజశ్రేష్ఠుడైన శ్రీరామునకు తోడుగా గలడు. ఆ రాముడే జనస్థానమునందలి మన యోధులను పూర్తిగా మట్టి గరిపించను. అతనికి ఏ దేవతల సహాయము అక్కరలేదు. ఈ విషయమున ఎట్టి విచారణతో పనిలేదు. బంగారు పిడులతో బలమైన రెక్కలతో కూడిన బాణములను శ్రీరాముడు ప్రయోగించెను. అవి 5 తలలు గల పాములై మన రాక్షస వీరులను తినివేసినవి. రాక్షస యోధులు సమర్భూమి యందు ఎటి వెళ్ళినను వారికి ఎదురుగా శ్రీరాముడే కన్పట్టుచుండుటచే వారు భయకంపితులు గాజొచ్చిరి. ఓ పుణ్యాత్ముడా, జనస్థానము శ్రీరాముని చేతిలో ఈ విధముగా ధ్వంసమైపోయెను. అకంపన వచశ్రుత్వా రావణో వాక్యమబ్రవీత్ జనస్థానం గమిష్యామి హంతుం రామం సలక్ష్మణం. అకంపనుని పలుకులను విని రావణుడు, అయితే ఆ రామలక్ష్మణులను హతమార్చుటకై ఇప్పుడే జనస్థానమునకు వెళ్ళెదను అని వచించెను. అధైవ ముక్తే వచనే ప్రోవాచేదం అకంపనః శృణురాజన్ యథావృత్తం రామస్య బలపౌరుషం. అసాధ్యః కుపితో రామో విక్రమేణ మహాయశాః ఆపగాయాః సుపూర్ణాయ వేగం పరిహరేచ్చరైః సతారగ్రహనక్షత్రం నభశ్చాప్యవసాదయేత్ అసౌ రామస్తు మజ్జంతీం శ్రీమాన్ అభ్యుదర్రేన్ మహీం. రావణుడిట్లు పలికిన వెంటనే అకంపనుడు ఈ రీతిగా వచించెను.
ఓ మహారాజా, మానవాతీతములైన దివ్యములైన శ్రీరాముని బలపరాక్రమములను గూర్చి తెలిపెదను. సావధానుడవై వినుము. పరాక్రమశాలిగా మిగుల పేరు మోసిన శ్రీరాముడు నిజముగా కుపితుడైనచో దేవాసురులు సైతము రణమున అతనిని నిగ్రహింపజాలరు. దరుల నొరయుచు నిండుగా ప్రవహించని నదుల వేగమును కూడా అతడు తన బాణములతో నిరోధింపగలడు. అశ్విన్యాది నక్షత్రములతో, ఆదిత్యాది నవగ్రహములతో, తదితర తారలతో విలసిల్లెడు ఆకాశమును సైతము అతడు శిథిలమునర్పగలడు. సముద్రమున మునిగిపోవచ్చున్న భూమండలమును కూడా ఉద్ధరింపగలడు. భిత్వా వేలాం సముద్రస్య లోకాన్ ఆప్లావయేద్ విభుః వేగం వాపి సముద్రస్య వాయుం వా విదమేచ్చరైః సంహృత్య వా పునర్లోకాన్ విక్రమేణ మహాయశాః శక్తః స పురుషవ్యాఘ్రః స్రష్టుం పునరపి ప్రజాః నహి రామో దశగ్రీవా సఖ్యో జేతుం త్వయా యుధి రక్షసాం వాపి లోకేన స్వర్గః పాపజనైరివ. ఆ ప్రభువు సముద్రము యొక్క చెలియలి కట్టను ఛేదించి సమస్త లోకములను ముంచివేయగలడు. అతడు తన బాణములచే సముద్ర తరంగముల యొక్క ఉద్ధృతిని, వాయువేగమును తన బాణములచే నిరోధింపగలడు. సముద్రము ఇంకిపోవునట్లుగాను వాయువును స్తంభించినట్లుగాను చేయగలడు. పురుషోత్తముడును మహాయశస్విని అయిన శ్రీరాముడు సంకల్ప మాత్రమున సమస్త లోకముల యందలి వివిధములకు ప్రాణులను లయమనర్చుటకును మరలా వాటిని సృష్టించుటకును సర్వసమర్థుడు. ఓ మహారాజా, యుద్ధమునందు శ్రీరాముని జయించుట నీకు అసాధ్యము. పాపాత్ములు స్వర్గమును చేరలేనట్లు రాక్షస వీరులెవ్వరునూ అతనిని జయింపజాలరు. నతం వధ్యమహం మన్యే సర్వైర్దేవాసురైరపి అయం తస్య వధోపాయః తం మమైకమనాశృణు. దేవాసురులు సైతము అతని వధింపలేరని నా విశ్వాసము. కానీ అతన్ని వధించుటకు తగిన ఉపాయం ఒకటి నాకు తోచుచున్నది, దయతో ఆలకింపుము. భార్య తస్యోత్తమా లోకే సీతానామ సుమధ్యమా శ్యామా సమ విభక్తాంగి స్త్రీరత్నం రత్నభూషిత నైవదేవి న గంధర్వీ నాప్సరా నాపి దానవి తుల్యా సీమంతిని తస్యా మానుషీషు కుతో భవేత్. సీతాదేవి అతని భార్య. ఆమె ఉత్తమురాలు, లోకోత్తర సౌందర్యవతి, నిండు జవ్వని, చక్కని అవయవముల పొంకము గలది, రత్నాభరణములను ధరించి ఉన్నది. స్త్రీలలో మేలుబంతి, దివ్య భామినులు గాని, గంధర్వ తరుణీమణులు గాని, అప్సరసలు గాని, దానవ యువతులు గాని అందచందములలో ఆమె కొనగోటికి చాలరు. ఇక మనుష్య కాంతలలో ఆమెకు సాటి ఎవరుందురు. తస్యాపహర భార్యాం త్వం ప్రమథ్యతు మహావనే సీతయా రహితః కామి రామో హాస్యతి జీవితం. ఓ ప్రభు, సీతయనిన శ్రీరామునకు ప్రాణము. అందువలన ఏదేని యొక్క ఉపాయముచే అతనిని వంచించి ఆమెను అపహరించుకొని రమ్ము. భార్యా వియోగమునకు తట్టుకొనలేక అతడు తన జీవితమును చాలించును. అరోచయత తద్వాక్యం రావణో రాక్షసాధిపః చింతయిత్వా మహాబాహుః అకంపనమువాచః. మహాబాహువు రాక్షస ప్రభువు అయిన రావణునకు ఆ అకంపనుని పలుకులు నచ్చెను. అప్పుడు అతడు శ్రీరాముని మోసగించుట అనగా శ్రీరాముని సీతాదేవికి దూరముగా పంపివేయుట ఎట్లు అని కొంత తడువు ఆలోచించి అతనితో ఇట్లు నుడివెను. బాఢం కాల్యం గమిష్యామి హేకః సారథినా సహ ఆనయిష్యామి వైదేహీం ఇమాం హృష్టో మహాపురీం. ఓయి, నీవు చెప్పిన ఉపాయము యుక్తముగా ఉన్నది. ప్రాతకాలముననే సారథిని వెంట నిడుకొని నేనొక్కడినే వెళ్ళి ఆ సీతాదేవిని అవలీలగా ఈ లంకానగరమునకు తీసుకొని వచ్చేదను. అధైవ ముక్త్వా ప్రయౌ ఖరయుక్తేన రావణః రథేన ఆదిత్యవర్ణేన దిశః సర్వాః ప్రకాశయన్. ఇట్లు పలికిన పిమ్మట అతడు సూర్యకాంతులను విరజిమ్మునట్టి రథమునకు జవనాశ్వములను పొంచి నలుదిక్కులను ప్రకాశింపజేయు మారీచుని ఆశ్రమమునకు బయలుదేరెను. ఖరాహ విశిష్టములైన జవనాశ్వములు అశ్వశృభ్యః సముత్పన్నాః తస్మాదశ్వతరాః కరాః ఖరరూక్ష స్వరాస్తీక్ష్ణ ఖరశీలాః ఖరాంగ్రయః. అశ్వశాస్త్రము నుండి. ఖరములు అనగా అశ్వసంతానము. వీటి కంఠస్వరములు తీవ్రముగా భయంకరముగా నుండును. ఇవి వేగగమనము గలవి, క్రూర స్వభావము గలవి, వాడి అయిన గిట్టలు గలవి. స రథో రాక్షసేంద్రస్య నక్షత్ర పదగో మహాన్ సంచార్యమానః సుశుభే జలదే చంద్రమా ఇవ. రాక్షసేంద్రుని యొక్క ఆ మహారథము ఆకాశమున సాగిపోగలదు. అతడు
గగన మార్గమున పయనించుచుండగా ఆ రథము మేఘముల మధ్య చంద్రుని వలె శోభిల్లెను. స మారీచాశ్రమం ప్రాప్య తాటకే యముపాగమత్. మారీచే నార్చితో రాజా భక్ష్య భోజ్యై రమానుషై తం స్వయం పూజయిత్వా తు ఆసనేనోదకేన చ అర్థోపహితా వాచ మారీచో వాక్యమబ్రవీత్. అతడు తాటక సుతుడైన మారీచుని యొక్క ఆశ్రమమునకు చేరి అతని చెంతకు వెళ్ళెను. అప్పుడు మారీచుడు దివ్యములైన భక్ష్య భోజ్య పానీయములతో ఆ రాక్షస ప్రభువునకు అతిథి సపర్యలు నర్చెను. అనంతరము మారీచుడు రావణునకు ఉచితమైన ఆసనమును ఏర్పరిచి స్వయముగా అర్ఘ్యపాద్యాదులతో పూజించి అతనితో ప్రయోజనకరములైన మంచి మాటలను ఇట్లు వచించెను. కచ్చిత్ కుశలం రాజన్ లోకానాం రాక్షసేశ్వర అసంఖ్యే నాద జానేత్వం యతస్తూర్ణం ఇహాగతః. ఓ రాక్షసేశ్వర, నీ రాజ్యమున ఎల్లరునూ కుశలమే గదా. ఊరకరారు మహాత్ములు. నీవు ఎంత హడావుడిగా వచ్చుటకు ఏదో గొప్ప కారణము ఉండవచ్చునని నేను తలంచుచున్నాను. ఏవముక్తో మహాతేజ మారీచేన సరావణః తతః పశ్చాదిదం వాక్యం అబ్రవీద్వాక్యకోవిదః. మారీచుడు ఇట్లు పలికిన పిమ్మట మహాతేజస్వియు మాటకారియు అయిన రావణుడు అతనితో ఈ విధముగా నుడివెను. ఆరక్షో మే హతస్తాత రామేనా క్లిష్టకర్మణ జనస్థానం అవధ్యం తత్ సర్వం యుధి నిపాతితం తస్య మే కురు సాచివ్యం తస్య అపహారణే. నాయన, దండకారణ్యమునకు నా ప్రతినిధిగానున్న కరుని అసహాయసురుడైన శ్రీరాముడు హతమార్చెను. జనస్థానమున గల అజేయులైన మన రాక్షస యోధులందరూ యుద్ధమున ఆ రఘువీరుని చేతిలో మరసిరి. ఇందులకు ప్రతిక్రియగా నేను అతని భార్యను అపహరింపదలచితిని. ఈ విషయమున నీవు నాకు సహాయపడవలెను. రాక్షసేంద్ర వచశ్రుత్వా మారీచో వాక్యమబ్రవీత్. ఆఖ్యాత కేన సీతా సా మిత్రరూపేణ శత్రునా త్వయా రాక్షస శార్దూల కోన నందతి నిందితః సీతాం ఇహానయస్వేతి కో బ్రవీతి బ్రవీమిహే. రక్షో లోకస్య సర్వస్య కః శృంగం చేత్తుమిచ్చతి ప్రోత్సాహయతి కశ్చత్వాం సచ శత్రుర సంశయః ఆసి విషముఖాద్దం దంశ్రాం ఉద్ధర్తుం చేచ్చతి త్వయా కర్మణా తేన కేనాసి కాపదం ప్రతిపాదితః సుఖసుప్తస్య తే రాజన్ ప్రహృతం కేన మూర్ధని. ఆ రాక్షస ప్రభు యొక్క మాటలను విని మారీచుడు అతనితో ఇట్లనెను. ఓ రాక్షస శ్రేష్ఠుడా, సీతను గూర్చిన సమాచారమును నీకు తెలిపిన వాడెవడు? బయటకు మిత్రుడుగా కనబడుచునను వాస్తవముగా అతడు నీకు శత్రువే సుమా. నీచే గౌరవాదరములను పొందియు అతడు నీకు కీడు తలపెట్టుచున్నాడు. ఇంతకును సీతాదేవిని లంకకు తీసుకొని రమ్ము అని సూచించిన వాడెవ్వడో తెలుపుము. సమస్త రాక్షసుల వైశిష్ట్యమును దలచినట్టి అతడెవడు? నిన్ను ఇట్లు ప్రేరేపించుచున్న వాడెవడో గాని వాడు మాత్రము నిశ్చయముగా నీకు శత్రువే. అతడు విషసర్పము నోటి యందు గల కోరలను నీచే తీయించదలుచుచున్నాడు. అనగా ఆ విషసర్పము యొక్క కాటునకు నిన్ను బలి చేయదలుచుచున్నాడు. సీతాపహరణము అను కార్యము నెపముతో నిన్ను ఈ తప్పుత్రోవ పట్టించిన అతడెవడు? ఓ రాజా, హాయిగా నిద్రించుచున్న నీ మాడుపై ఈ విధముగా దెబ్బ కొట్టిన వాడెవడు? విశుద్ధ వంశాభిజనాగ్రహస్థః తేజోమదః సంస్థిత దౌర్విషానః ఉదీక్షితుం రావణనేహ యుక్తః స సంయుగే రాఘవ గంధహస్తి. ఓ రావణ, శ్రీరాముడు ఒక మదపు టేనుగు వంటివాడు. పవిత్ర వంశమున జన్మించుటయే ఆ గజమునకు తొండము. తిరుగులేని పరాక్రమమే ఆ ఏనుగు మదము. బలమైన బాహువులే ఆ గజమునకు గల దంతములు. సహజముగా మదపు టేనుగు యొక్క మదగంధపు వాసన తగిలినంతనే తక్కిన గజములన్నీ భయముతో పారిపోవును. అట్లే శ్రీరాముడనడి మదపు టేనుగును చూచుటకు ఎవ్వరునూ సాహసింపరు. కావున ఈ సమయమున ఆ వీరుడితో నీవు కయ్యమునకు కాలు దువ్వుట మేలుగాదు. అసౌ రణాంత స్థితి సంధివాలో విదగ్ధ రక్షో మృగః నృసింహః సుప్తస్త్వయా బోధయితుం నయుక్తః శరాంగపూర్ణో నిశితాసి దంశ్రః. శ్రీరాముడు సింహము వంటివాడు. ఈ రాముడనడి సింహమునకు రణరంగమునందు అగ్రభాగమున స్థిరముగా నిలిచియుండుటయే జూలు వాలము. మృగములను వేటాడుటకు సంసిద్ధమైనప్పుడు సింహము తన జూలును విదల్చి వాలమును నడుము మీదకి చేర్చును.
అట్లే రాముడు శత్రులను హతమార్చుటకై సమరభూమి యందు సన్నద్ధుడై నిలిచియుండును. ఈ నరసింహము యుద్ధ కుశలురైన రాక్షసుల నుండి మృగములను వధించును. ఈ నృసింహమునకు కరములే శరములే నఖములు, శస్త్రములే కోరలు. నిద్రించుచున్న సింహము జోలికి పోవుట ప్రమాదకరము. అట్లే పరద్రోహ చింతలేక ప్రశాంతముగానున్న శ్రీరాముని కవ్వించుట తగదు. చాపావహారే భుజవేగ పంకే శరోర్మిమాలే సుమహావౌఘే నా రామ పాతాళముఖేతి ఘోరే ప్రస్కందితుం రాక్షసరాజయుక్తం. ఓ రాక్షసరాజా, శ్రీరాముడు చొరరాని ఘోర పాతాళ బిలము వంటివాడు. అతని చాపములే ఈ బిలద్వారమునకు గల మొసళ్ళు. బాణములను సంధించుట వదులుటలో చూపెడి వేగమే బురద, శరములే తరంగ పంక్తులు. భీకరమైన యుద్ధమే దుస్తరమైన ప్రవాహము. అట్టి రాముడని పాతాళ బిలమునందు ప్రవేశించుట యుక్తముగాదు. ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర లంకాం ప్రసన్నో భవసాధుగచ్చ త్వం స్వేషు దారేషు రమస్వ నిత్యం రామః సభార్యో రమతాం వనేషు. ఓ లంకాధిప, రాక్షస ప్రభు, అనుగ్రహింపుము, దయచేసి శాంతింపుము. తిన్నగా లంకకు వెళ్ళి నీవు నీ భార్యలతో గుడి సర్వదా సుఖింపుము. శ్రీరాముడు తన భార్యతో గుడి వనములలో హాయిగా ఉండగలడు. ఏవముక్తో దశగ్రీవో మారీచేన సరావణః న్యవర్తత పురీం లంకాం వివేశ చ గృహోత్తమం. మారీచుని పలుకులకు ఊరట చెంది ఆ రావణుడు లంకాపురమునకు చేరి తన భవనమున ప్రవేశించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 31 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 31వ సర్గము.